మన తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో లైట్ వెయిట్ ఆభరణాలు కలెక్షన్స్ ఎన్నెన్నో అన్ని జ్యువెలరీస్ పై VA కేవలం 2 to 12% మాత్రమే. విచ్చేయండి ముకుంద జ్యువెలర్స్. కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కాజేయాలన్న ప్రైవేట్ వ్యక్తుల ప్రయత్నాలకు హైకోర్టు గండి కొట్టింది. 2 దశాబ్దాలుగా వివాదంలో ఉన్న భూమిపై జస్టిస్ నగేష్ భీమపాక తీర్పు వెలువరించారు. రికార్డులను పరిశీలించిన హైకోర్టు సర్కారు భూమిని కాజేసేందుకు ప్రయత్నాలు జరిగినట్లు అభిప్రాయపడింది. ప్రభుత్వ భూమిగా నిర్ణయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రంగారెడ్డి జిల్లా శేర్లింగంపల్లి మండలం కొండాపూర్ సర్వే నంబర్ 50లోని 57.09 ఎకరాలు ప్రభుత్వానివే అని పేర్కొంటూ 2 దశాబ్దాల వివాదానికి తెరదించుతూ హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. రికార్డులన్నింటినీ పరిశీలిస్తే ప్రభుత్వ భూమి కాజేసేందుకు తీవ్ర ప్రయత్నాలు చేసినట్లు స్పష్టమవుతోందని హైకోర్టు వ్యాఖ్యానించింది. కొండాపూర్ భూములు ప్రైవేటు వ్యక్తులువని, ఒక్కొక్కరికి 3 ఎకరాల చొప్పున ఉందని, వారి పేరున మ్యూటేషన్ చేయాలంటూ సివిల్ కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ 2012లో ప్రభుత్వం పలు అప్పీళ్లు దాఖలు చేసింది. వాటిపై జస్టిస్ నగేష్ భీమపాక విచారణ చేపట్టి తీర్పు వెలువరిచారు. 1961 డిసెంబర్ 13న తహసీల్దార్ లావణ్య నిబంధనల కింద తాత్కాలిక పట్టా మంజూరు చేశారని ప్రైవేటు వ్యక్తులు చెబుతున్నారని, ఆ ప్రకారం వీరికున్న పట్టాకు పొంతనలేదన్నారు. నిబంధనల్లో తాత్కాలిక పట్టా అన్న నిబంధనే లేదని పేర్కొన్నారు. 1961 డిసెంబర్ 13న తహసీల్దార్ పట్టా ఇచ్చినట్లు చెబుతుండగా డిసెంబర్ 21న సంతకం చేశారని, అందువల్ల ఆ పట్టాలపై సందేహాలు వ్యక్తమవుతున్నాయన్నారు. ఆ సందేహాలను నివృత్తి చేయడంలో ప్రైవేటు వ్యక్తులు విఫలమయ్యారని తెలిపారు. ముందు పట్టాలు సిద్ధం చేశారని, ఆ తర్వాత తహసీల్దార్ సంతకం చేశారని కింది కోర్టు ఇచ్చిన వివరణ ఆమోద్యయోగ్యం కాదని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పుల ప్రకారం భూములపై హక్కులను వారే రుజువు చేసుకోవాల్సి ఉందని న్యాయమూర్తి స్పష్టం చేశారు. 1956లో ఎసైన్డ్ భూముల కేటాయింపునకు ప్రభుత్వం కొత్త విధానం తీసుకొచ్చిందన్న హైకోర్టు, అవి అమల్లో ఉండగా 1961లో అమలులో లేని లావణ్య నిబంధనల కింద పట్టా జారీ చేసే ప్రశ్నే ఉత్పన్నం కాదని వ్యాఖ్యానించింది. 1991లో హైదరాబాద్కి 10 మైళ్ల వరకు అసైన్మెంట్ నిషేధముందని, కొండాపూర్ 10 మైళ్లలోపే ఉందని, అందువల్ల ఆ నిషేధముండగా పట్టా జాగాగా చేసే అవకాశం లేదన్నారు. కొత్త అసైన్మెంట్ విధానం వచ్చినా లావణ్య నిబంధనలు అమలు కాలేదని కింది కోర్టు పేర్కొందని, గత ఉత్తర్వులను రద్దు చేస్తూ వచ్చిన నిబంధనలను అర్థం చేసుకోవడంలో విఫలమైందని హైకోర్టు అభిప్రాయపడింది. భూములన్నీ 1991 నుంచి తమ పూర్వీకులు తమ అధీనంలోనే ఉన్నాయన్న ప్రైవేటు వ్యక్తుల వాదనకు సరైన ఆధారాలు చూపడంలో విఫలమయ్యారని న్యాయమూర్తి జస్టిస్ నగేష్ భీమపాక పేర్కొన్నారు. 1988-89 నుంచి ప్రభుత్వ స్వాధీనంలోనే ఉన్నట్లు అధికారులు ఆధారాలు చూపారని, ప్రస్తుతం భూముల్లో చంద్రరాజేశ్వరరావు ఫౌండేషన్ కు 6, ఆర్టీఏకి 5, ఆర్టీసీకి 10, మరో ట్రస్టుకి 5, బలహీన వర్గాల కాలనీకి 10 ఎకరాలు, శ్మశానం కోసం 3 ఎకరాలు కేటాయింపు జరిగిందని తెలిపారు. ప్రస్తుతం మరో 10.19 ఎకరాలు మిగిలి ఉందని అధికారులు చెబుతున్నందున భూములు ప్రైవేటు వ్యక్తుల స్వాధీనంలో ఉన్నాయనేందుకు ఏ ఆధారం లేవని స్పష్టం చేశారు. భూములన్నీ ప్రభుత్వానికే చెందుతాయంటూ కలెక్టర్ దాఖలు చేసిన పిటిషన్ను అనుమతిస్తూ తీర్పు వెలువరిచారు. అందులో 36 ఎకరాలకి కొనుగోలు ఒప్పందం చేసుకున్నామంటూ కాసాని జ్ఞానేశ్వర్, కుటుంబ సభ్యులు, మరో 2 ప్రైవేటు సంస్థలు దాఖలు చేసిన ఇంప్లీడ్ పిటిషన్లను న్యాయమూర్తి కొట్టేశారు. సివిల్ కోర్టులో సూట్ వేసినప్పుడు కనీసం ఒప్పందం చేసుకున్నట్లు ఎక్కడా పిటిషనర్లు పేర్కొనలేదన్నారు.